నువ్వు బాగుపడాలంటే, వర్ధిల్లాలంటే, నీ ప్రాణం కాపాడబడాలంటే, నా దీవెనను పొందాలంటే వాళ్ళని వీళ్ళని రంధ్రాన్వేషణ కాదు, నీ బతుకు నువ్వు చూసుకో. అసలు నువ్వేందో చూడు. నీలో అసూయ పనిచేస్తున్నామో చూడు, నీలో మత్సరం పనిచేస్తున్నామో చూడు, నీలో నిష్కారణ ద్వేషం పనిచేస్తున్నామో చూడు, నీలో అవతలి వాళ్ళ పతనం చూడాలన్నా ఆ దరిద్ర కొట్టు మనసు పనిచేస్తున్నామో చూడు, నీలో ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించేటువంటి ధోరణులు ఏమైనా ఉన్నాయేమో చూడు. దేవుని ఆలోచనలకు భిన్నమైన ఆలోచనలు నీలో రేగుతున్నాయేమో చూడు. పసిగట్టు, కనిపెట్టు. నీలోనికి నువ్వు, నాలోనికి నేను. ఇది ఎంత ముఖ్యమంటే దీన్ని కానీ సాధన చేసి సక్సెస్ అయిన వాడు, నేను చెబుతున్నాను, దేవుని కృప సమృద్ధిగా పొందుతాడండి. ఇక్కడ పాస్ అవ్వాలి. అలాంటి వాడిని ఎగ్దం దేవుడు ఏమంటాడు తెలుసా? నా దాసుడు, నా దాసురాలు అంటారు. నా స్నేహితుడు అంటాడు, నా హృదయానుసారి అంటాడు, నాకు ఇష్టమైన వాడు అంటాడు, బహుప్రియుడు అంటాడు.